వ్యక్తి మీద నేను కుళ్ళు కుతంత్రం పెట్టుకున్నాను అనుకోండి, నా ఆరోగ్యం పాడవుతుందా, అతని ఆరోగ్యం ఏమైనా పాడవుద్దా? నా ఆరోగ్యం పాడైద్దండి. నేను ఒక వ్యక్తి మీద మచ్చలంతో ఉన్నాను, కుళ్ళుతో ఉన్నాను, విషపు చూపుతో నేను ఉన్నాను, పగను పెంచుకున్నాను, ద్వేషాన్ని పెంచుకున్నాను హృదయంలో, అప్పుడు నా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకంటే మనిషి ప్రశాంతత లేనప్పుడు, మనిషి నెమ్మదిగా లేనప్పుడు అతని ఆరోగ్యం పాడే అవకాశం ఉంది. గుండె నిండా విషయం నింపుకొని, మనసు నిండా ద్వేషం పెట్టుకొని ఎదుటివాడిని చూస్తున్నప్పుడు నా ఆరోగ్యం పాడవుతుంది తప్ప నేను చూసేవారికి ఏం కాదు. ఒకవేళ నేను ఒక అధికారిని అయ్యుండి, నేను ఒక పెద్దనయ్యుండి, ఒక రాజ్యాన్ని ఏలే ఒక రాజునయ్యుండి, నేను ఎవరి మీద విసుపు చూపు చూస్తున్నానో వారు చిన్నవారై ఉంటే నా అధికారంతో వారిని ఫిజికల్గా ఇబ్బంది పెట్టచ్చేమో, బంధించవచ్చు, చంపించే ప్రయత్నం చేయొచ్చు, జైల్లో పడేయచ్చు, ఈ రకమైన హెరాస్మెంట్ చేయొచ్చేమో, అతను ఈ రకమైన ఇబ్బందికి గురి చేయొచ్చేమో. ఇది ఒక కళ దృష్టి ఏంటి, ఈ నరదృష్టి ఏంటి? ఒక వ్యక్తి ఎదుగుతున్నాడనో, డెవలప్ అయ్యాడనో, ఇల్లు కట్టుకున్నాడనో, అందంగా ఉన్నాడనో, ఇంకేదో అని నేను అతనిపై ఏదో చూపు చూస్తే అది అతనిపై ప్రభావాన్ని పడి అతనికి కీడు జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు ప్రియమైన దేవుని ప్రణాళిక.